అందరికీ నమస్కారం. సో లైవ్కి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, తల్లికి వందనం. సో ఈ టాపిక్ కోసం మాట్లాడదామని నేను లైవ్లోకి వచ్చాను. అందరికీ చాలా నీట్గా ఎలక్షన్ టైంలో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనుకుంటూ ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవాళ కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త కండిషన్స్ తోటి తల్లికి వందనం అప్లికబుల్ అవుతుంది అని చెప్పి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఎంత దారుణం అండి, ఎంత దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మ ఒడికి పేరు మార్చుకొని జనాలని మోసం చేసి ఇవాళ అదే 15,000కి తల్లికి వందనం అని పెట్టుకున్నారు. పైపెచ్చు దాంట్లో మళ్ళీ 75% అటెండెన్స్ ఉండాలి, తర్వాత ఆధార్కి లింక్ అయి ఉండాలి, ఇంకా ఇంకేమో లేండి, ఇంక వాళ్ళు 1,00,000. మరి కూటమిలో ఉన్నటువంటి, అందుకే బీజేపీ వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఈ సూపర్ 6ని బీజేపీ ముట్టలేదు. ఎందుకు ముట్టలేదో తెలుసా అండి? వీళ్ళు చేస్తారో చేయరో వాళ్ళకి తెలుసు కాబట్టి. కంప్లీట్గా దీనికి చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పూచి. ఎందుకంటే మీ ఇద్దరిని చూసే జనసేన అధిపతులు ఆయన, టీడీపీకి అధిపతి ఈయన కాబట్టి మిమ్మల్ని చూసే వేశారు ఓట్లు జనాలు. ఏది మీరు ఇచ్చినటువంటి రాంగ్ ప్రామిస్. చిన్నపిల్లల దగ్గర, బీదల దగ్గర ఎందుకు మీరు ఇలా కక్ష ఇంకొక చోట మేనేజ్ చేయొచ్చు కదా పోనీ. అదే నేను చెప్పాను, నేను వీడియో చేశాను కదా, మేలి రకం విద్య కన్నా, మేలి రకం ఫుడ్ కన్నా, మేలి రకం చదువు కన్నా మేలి రకం మందుకే ఓటేశారు కొంతమంది. ఈ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, ఇలా చేసేసారు. అమ్మ బాబోయ్, పాపం 4.5 సంవత్సరాలు. ఒక మాట చెప్పాలంటే నేను కూడా స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగానే అనుకున్నాను. ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిపోయింది, ఇన్ని పథకాలు ఏంటి కాన్సెప్ట్, ఎలా వెళ్తారు ముందుకి అనేది. మనం ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసామో, ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దానికి నేను ఫిదా అయిపోయాను. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, అసలు ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పేసి లెటర్ రాసిన వీళ్ళందరినీ మీరు ఎట్లా కల్పించుకున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. పేదోడు చదువుకోకూడదా? పేదోడు ఇంగ్లీష్ మాట్లాడకూడదా? ట్యాబ్లు ఇస్తే చెడిపోతారు అని. మరి మీ పిల్లలు ట్యాబ్స్ వాడట్లేదా? లోకేష్ బాబు వాడట్లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కొడుకు వాడట్లేదా ట్యాబ్? ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరి చేతిలో ట్యాబ్ ఉంటుంది. ఈ దొంగ ప్రామిసులు చేసి వీళ్ళు వచ్చి గెలిచి ఏం చేస్తారనుకొని మీరు, నాకైతే నేను డే ఫస్ట్ నుంచి నాకు నమ్మకం లేక నేను స్టార్టింగ్ నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నా. నాకు నమ్మకం లేదు. ఇప్పుడు అప్పులు, చాలా అప్పులు చేసేసారు, భలే ఉంది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు రాష్ట్రం చేసిన అప్పులు ఎన్నో తెలుసా? దగ్గరగా 2,66,000 కోట్లు. అవి మీరు ఆయన నెత్తి మీద పెట్టినటువంటి అప్పు ఆ రోజు.
ఇవాళ పథకాలన్నిటికీ ప్రతి సంవత్సరం 1,77,000 కోట్లు. ఇవి అప్పులు. మరి వచ్చి రాగానే నెలలోని 7,000 కోట్లు అప్పు చేశారు. దాన్ని ఏమంటారు? అది అప్పు కాదా? అదేమన్నా సంపద సృష్టించడమా? రిషికొండకి 500 కోట్లు అయిపోయింది అన్నారు. అమరావతికి ఏవో పిచ్చి చెట్లు కొట్టడానికి 36 కోట్లు చూపిస్తున్నారంట. పిచ్చి చెట్లు మనం తెలిసిన ఈ దగ్గరున్న మన అన్నలకి ఇస్తే ఈజీగా కొడతారు. యావరేజ్ మీద ఒక రోజుకి కూలి హయ్యెస్ట్ 700 అనుకోండి, పోనీ 1000 రూపాయలు వేసుకోండి, 36 కోట్లు అవుతుందా పిచ్చి చెట్లు కొట్టడానికి? ఏది పడితే అది మాట్లాడతారు అని అంటే, ఇవాళ కూడా వచ్చి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. ఏం జరిగింది ఉత్తరాంధ్రకు అన్యాయం? G20 సదస్సు జరిగిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలు మారాయన్న విషయం నిజంగా వైజాగ్లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ ఫొటోస్ దిగిన సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, పర్సనల్ స్టేటస్లో కూడా గతానికి ఇప్పటికి ఎంత వేరియేషన్ వచ్చింది. అసలు చదువుకున్నవాడు ఎవడైనా సరే నీతి ఆయోగ్ అనౌన్స్ చేసింది, వీళ్ళ హయాంలో పేదరికం 11.6 ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 4.2కి తీసుకొచ్చారు. అందులో ఎస్పెషల్లీ విజయనగరం, శ్రీకాకుళం ఉంది. ఉత్తరాంధ్రకి ఆయన ఎంతో చేశారు. ఉద్దాన సమస్యని ఎవరు సాల్వ్ చేశారు? అది ఉత్తరాంధ్రకి చేసిన మేలు కాదా? పాడేరు అసలు అది ఎక్కడుంటుందో అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేశారా ఎవరైనా? ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? అభివృద్ధి పనులు కాదా? ఎంత దారుణం అంటే, చేసిన మంచిని కూడా అరే ఒక్కటి కాకపోతే ఒక్కడన్నా ఇది మంచి జరిగింది అని చెప్పుకోలేకుండా, అంటే ప్రతీది తప్పు. ఏంటి తప్పు? ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన తీసుకొచ్చిన మార్పు తప్పు. ఆయన చేసిన తప్పు ఏంటి తెలుసా? పేదల వైపు నిలబడి పేదలకు పంచాలని చెప్పేసి అందరికీ పథకాలు చేసి ఆయన పంచడం తప్పు. ఇవాళ అదే తప్పు అయింది. సో నేనైతే చెప్తున్నదే, అసలు నిర్మలా సీతారామన్ గారు చాలా క్లారిటీగా ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్లోనే అప్పు చేస్తుంది అని, మీరు కూడా కూటమిలో ఉంది కదా బీజేపీ, గోడ్ యూ కెన్ చెక్ ఇట్. అసలు ఆవిడ అన్నారో లేదో తెలుస్తుంది కదా. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. మనకు నచ్చినట్టు మనం అప్పులు చేసుకొని మీరు ఆడేసిన కళ్ళబుల్లు అబద్ధాలు చెప్పినట్టు కాదు. రాష్ట్రానికి, ప్రతి ఒక్క రాష్ట్రానికి కొన్ని డిసిప్లైన్స్ ఉంటాయి. మీరంటే సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడి కొంతమంది నమ్మేసుకుని అమ్మో ఇదే నిజమే అనుకుంటున్నారు. కానీ ఇది మీరు ఇచ్చిన ఉచిత ఇసుకలాగా ఉంటుంది. వాళ్ళు కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేయడానికి మాత్రమే ఆ కుర్చీ ఎక్కారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మాత్రం న్యాయం చేయడానికి రాలేదు. నోట్ చేసుకోండి, వాళ్ళు చెప్తున్నాను నేను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీ దింపడానికే వీళ్ళు ఏకమయ్యారు తప్ప వాళ్ళేదో సూపర్ 6 ఇచ్చేస్తారు, అమ్మ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జరుగుతుందని ఎవడికి నమ్మకం ఉంది? నాకైతే లేదు. మీకు కూడా ఉందో లేదో చెప్పండి, పర్లేదు. అడగండి, ఇప్పుడు అడగండి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు కదా. ఏవి ఆ 15,000? ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఉచితంగా 25% ఇవ్వాలని సీట్లు ఆయన పెట్టిన జీవోని రాగానే క్యాన్సిల్ చేశారు. తెలుసా మీకు ఆ విషయం? అది తెలియదు.
ఇలా వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మాత్రం చేతనవుతుంది దద్దమ్మలకి. ఇంకేం చేతవుతుంది మీకు? అందులో మీ పిల్లలు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది ఒక పిల్లలకో ఇంకొక పిల్లలకో ఈ పార్టీ పిల్లలకో కాదు, ఓవరాల్గా అందరి పిల్లల కోసం మాట్లాడుతున్నా. గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఐక్యరాజ్య సమితికి వెళ్ళి డిబేట్ ఇచ్చారంటే అది ఆయన క్రెడిబిలిటీ. ఎప్పుడైనా చూసారా? పక్క స్కూల్లో కూడా, పక్క ప్రైవేట్ స్కూల్లోకి కూడా వెళ్ళాం గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు. మనకి ఎలా తెలుస్తుందిలే, మన పిల్లలు ఏడన్నా చదివి ఉంటే కదా. మన పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకోవాలి, హై వొకాబులరీ యూజ్ చేసి మాట్లాడాలి, హై ఇంటెన్సిటీతో ఉండాలి. బీదోడి పిల్లోడు సంకరాకపోయినా పర్లే, ఆ కూడు కూడా చక్కగా పెట్టం మనం. అది అడిగితే బూతులు. అంతే కదా మీకు చేతనైంది. అంతకు మించి మీకు ఏమైనా చేతనైతే చెప్పండి. అన్నీ మోసాలే, అన్నీ మోసాలే, అన్నీ అబద్ధాలబ్బా. ఎంత బాగా అబద్ధాలు చేస్తారంటే, ఇంత నీచంగా. అంటే రాజకీయాలు కొంతవరకు చేయొచ్చు, నేను చెప్పను, కానీ మరి ఇంత దిగజారిపోయే రాజకీయాలు చేయకూడదు. ఎడ్యుకేషన్లో కేరళ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. చదువు తెలుసుకున్నాడు, చదువు విలువ తెలిసినోడికి తెలుస్తుంది. వాళ్ళ దాన్ని బీట్అవుట్ చేసి ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అది నమ్మరు, గణాంకాలు నమ్మరు, ర్యాంక్స్ నమ్మరు. ఇంకెలాగా? వీళ్ళు పెట్టి ఫేక్ పోస్టులు అవి మాత్రం నమ్మేస్తున్నారు. ఉద్దానం కనిపించట్లేదా? ఎవరికి కనపడలేదా? ఎవరికి ఆయన కట్టిన పోట్లు ఎవరికి కనిపించలేదా? రైతు భరోసా కేంద్రాలు ఏంటి, ఒక్కటి వాట్ నాట్ ఏం చేయలేదండి. మీరు రాష్ట్రానికి వచ్చినప్పుడు, ఆయన చేతికి ఇచ్చినప్పుడు, కొత్త వాడైనా సరే, ఫస్ట్ టైం సీఎం అయినా సరే, ఎంతో తెలివితో, ఎంతో చాకచత్యంతో. ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తూ ఉన్నాడు అన్నమాట. చూస్తే ఇదేదో చాలా కొత్తగా ఉంది, వీటి కోసం నాకు తెలియదు అంటున్నాడు. హై టెక్నాలజీ యూజ్ చేశారు అని అన్నారు. మీకు తెలియకుండానే ఆయన్ని మీరు పొగుడుతున్నారు. అది మీకు అర్థం అవ్వట్లేదు. మీరే లైవ్లో ఏబిఎన్ ఇంటర్వ్యూలో నేను ఎస్టిమేట్ చేయలేకపోయాను జగన్ని అని మీరు ఒప్పుకున్నారు. మీ ఎక్స్పీరియన్స్ మీకు అడ్డుపడుతుందేమో తప్ప ఆయన్ని పొగడ్డానికి డెఫినెట్గా ఏదో ఒక రోజు మీరైతే ఫీల్ అయి ఉంటారు. ఏం అడ్మినిస్ట్రేషన్ రా బాబు అని. దాన్ని యాక్సెప్ట్ చేయలేక తప్పుడు ప్రచారాలతోటి ఆయన భ్రష్టు పట్టించారు. అదైతే అర్థమవుతుంది. ఏం చేయక్కర్లేదండి. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు ఏం చేయలేం, 5 సంవత్సరాలు ఏం చేయలేమంటే అనొద్దు ఆ మాట. 5 సంవత్సరాలు అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అది చిన్న విషయం కాదు. ఎందుకు చేయలే, దేనికి చేయలే? ఆయన ఉన్నది జస్ట్ ఈ లాస్ట్ 5 years మాత్రమే. మిగతా అదంతా ప్రతిపక్షంలోనే ఉండి పోరాడారు ఆయన ప్రజల పక్షాన. ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఎన్ని అగత్యాలు అవుతున్నాయి ఇప్పటి వరకు, ఎన్ని అయ్యాయి? ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు తీసుకుంటారు? కార్యకర్తలను ఏ విధంగా కొడుతున్నారు, ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా కత్తులతో పొడిచారు, ఇవన్నీ చూడట్లేదా? కళ్ళకు కనిపించట్లేదా? పైకి మాత్రం కార్యకర్తల్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఒక ట్వీట్ చేయండి. ఇంటర్నెట్లు వాడుతున్నారు కదా, మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి కదా మీ దానికి. ఒక ట్వీట్ చేయండి, తప్పేముంది?
ఇబ్బంది పెట్టొద్దు అని ఒక ట్వీట్ చేయండి. ఇలా వచ్చి అడ్డగోలుగా మెసేజ్లు పెడుతున్న వాళ్ళని ఆపండి. మేము ఆపుతాం, మేము ఎలా కాపాలో మాకు తెలుసు. అసలు లాస్ట్ ఇయర్ ఐటీడీపీలో అమ్మాయి గీతాంజలి, ఆ పిల్ల చచ్చిపోయింది అంటే ఇదిగో ఇలాంటి మెసేజ్లు పెట్టే చచ్చిపోయింది. మేము కాబట్టి ధైర్యంగా నిల్చున్నాం కాబట్టి ఇలా ఉంది సిచ్యువేషన్. తెలుసుకోండి, తెలుస్తుంది డెఫినెట్గా. నేను ఈ 5 ఏళ్ళు జగన్ గారి విలువ తెలియకపోతే మార్క్ మై వర్డ్స్, నేను ఆ రోజు నుంచి లైవ్ ఆపుతా. ఈ 5 ఏళ్ళు కూడా ఆయన విలువ తెలియలేదనుకో ఎక్కడ ఎవరికి, డెఫినెట్గా నేను వీడియోలు చేయడం కూడా మానేస్తా. ఇంకా 1 నెల అయింది, ఈలోపే ప్రతి ఒక్కరికి ఆయన చేసింది ఎంత చేశారు పేదలకు అని అనేది డెఫినెట్గా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ పార్టీ వాళ్ళైనా కూడా మనసులో అనుకునింటారు. సో మీరిచ్చే సూపర్ 6 మీరు చేయలేకపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు అని అంటే అసలు నవ్వొస్తుంది నాకు. చేయకుండా కూడా మాట్లాడుతున్నారు, చేసి మమ్మల్ని నిన్న అంటున్నారు, చేయకుండా కూడా మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశారు? అవే బెల్ట్లు, ఆయన పేరుతో ఉన్న బెల్ట్లకి స్టిక్కర్లు అంటించేసి ఇచ్చేశారు. అవే యూనిఫామ్లు. ఆ ఫుడ్ కూడా మంచి ఫుడ్ లేకుండా దగ్గర మన 90 మంది పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇవన్నీ మీరు ఈ నెలలో చేసినవి నేను చెప్పేది. ఇంకా నాకు సమయానికి గుర్తు రావట్లేదు, కానీ నాకు తట్టినన్నీ నేను చెప్తున్నాను. కంప చెట్ల కోసం 36 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటండి బాబు? అంటే ఒక డబ్బు ఖర్చు పెట్టి ఒక మంచిగా ఒక బిల్డింగ్ కట్టకూడదు. అదే బిల్డింగ్ అమరావతిలో తూతూ మంత్రంగా మనం గట్టి 1000 కోట్లు ఖర్చు చూపిస్తే మొన్న వర్షాన్ని కారిపోయింది. అలా ఓకే, మనకి ఇక్కడ 500 అంటున్నాం, మరి 1000 కోట్లు అక్కడ పెట్టినవే. దానికోసం మాట్లాడాం మనం. ఇసుక ఫ్రీ, 3 గ్యాసులు ఫ్రీ, ఫ్రీ బస్సు ఫ్రీ, ఆఖరికి తల్లికి వందనం కూడా ఫ్రీ. ఇది వీళ్ళ ఫ్రీ కాన్సెప్ట్. ₹10,000 పెంచుతాం వాలంటీర్లకి. ఏరి ఆ సచివాలయం ఎంప్లాయీస్ తోటి పిచ్చి చెట్లు, కాలువలు ఇవి తీస్తున్నారు. ప్రతిదీ కౌంటబులే. కౌంటబుల్ అవ్వకుండా ఏమీ అవ్వదు, ప్రతిదీ కౌంటబులే. పరదాల సీఎం అన్నారు కదా ఆయన్ని. మీరు ఇప్పుడు కంచెల సీఎంలు, డిప్యూటీ సీఎం కూడా కంచేస్తారు మొన్న. మీరు మొన్న అన్నారు కదా, ఎందుకు పరదాలు ఎందుకు అనని. మరి మీకు కంచెలు ఎందుకు? మీకెందుకు అంత సెక్యూరిటీ? మీరు సాదాసీదగా వెళ్ళిపోవచ్చు కదా, మీరన్న మాటే కదా. నార్మల్గా వెళ్ళిపోండి, ఒక కార్ వేసుకోండి, వెహికల్ వేసుకోండి. మీకెందుకు? మీకు ప్రోటోకాల్ ఎందుకు? వద్దన్నారు కదా మీరే. ఆ 32,000 మంది తప్పిపోయారని ఏరి, ఆ 32,000 మంది ఏరి. ఆ సుగాలి ప్రీతి కేసు ఏమైంది? అది అడిగితే తప్పు. మైనర్ బాలికని అనకాపల్లి ఇంట్లోకి వెళ్ళి మరీ చంపేశారు. ఏం చేశారు? 48 అవర్స్ అన్నారు. ఏమైంది?
అదేదో సామెత ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ మనం చేస్తే ఇది పక్కోళ్ళు చేస్తే ఇదని సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు చెప్పడం రావట్లేదు. ఏది పడితే అది అబద్ధాలు చెప్పుకుంటూ ఏది పడితే అది అబద్ధాన్ని మాత్రం మీరు గొప్పగా సృష్టిస్తారు, దాంట్లో మాత్రం మీరు నెంబర్ 1. అదైతే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మా వాళ్ళకి మంచి చేసిన మంచి కూడా చెప్పుకోవడం రాక ఇలా ఉంది మా పరిస్థితి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ 1500 ఏది? వీటికి సమాధానం ఉండు. వీటికి ఇవాళ అడిగాం అనుకో ఏమంటారంటే మీరు అప్పులు చేశారు కదా అని. మీరు చేసిన అప్పులు మరి ప్రతి స్టేట్ అప్పులు చేయాల్సిందే. ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి ఈ లైవ్ ద్వారా, ప్రతి స్టేట్ అప్పులు చేయాల్సిందే. అండ్ మోర్ ఓవర్ 2 years కరోనా లాంటి ఒక విపత్తు వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కరోజు కూడా ఆయన పథకాలు ఆపలేదు అని అంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీలో ఎవరినన్నా అలా పిలిస్తే సింగులర్గా తీసుకోగలుగుతారా? చెప్పండి పోనీ. అందుకే కొన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని నేను అనుకుంటాను బేసిక్గా. అందుకే నాకు ఎంతమంది ఎన్ని బూతులు పెట్టినా నేను మాట్లాడను. సరే, వాడి విఘ్నత అది, వాడు చదువుకుంది అది, వాడి నాలెడ్జ్ అది, వాడు పెరిగిన విధానం అది, వాడి సంస్కారం అది అని నేను వదిలేస్తాను. అయితే ఎవడికి రావు బూతులు, అందరికీ వచ్చు. నేను సబ్జెక్ట్ అడుగుతున్నా, మీకు తెలిస్తే సబ్జెక్టే నా కింద పెట్టండి, SMS పర్లేదు. అది టీడీపీ వాడైనా జనసేన వాళ్ళైనా ఎవరైనా సరే పెట్టండి, నేను రిప్లై ఇస్తా. మీరు బూతు కామెంట్లు పెట్టుకుంటున్నారంటే మీకు సమాధానం లేక. ఇంతెందుకు? మీ పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటావు నువ్వు, తల్లికి వందనం చెప్పు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని. మీ పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పు ఫస్ట్, తర్వాత మా లైవ్లోకి వచ్చి బూతు కామెంట్లు పెడతారు. కానీ తర్వాత సో అన్నిటికీ మంగళం పాడేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. వినండి, ఆలోచించండి. ఇదే అమ్మఒడే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బెటర్గా ఏమైనా వీళ్ళు ఇస్తున్నారా? బెటర్గా ఏమైనా వీళ్ళు చేస్తారని అనుకొని వేశారా ఓట్లు? ఏమీ చేయరు. హైలీ ఇంపాసిబుల్. ఇదే దొంగ ప్రామిస్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెయ్యొచ్చు, కానీ ఆయన చేయలా. అది ఆయన చేసిన తప్పు. ఎందుకంటే నిజాయితీగా ఉండాలని అనుకున్నాడు కాబట్టి ఆయన చేసిన తప్పు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు డెఫినెట్గా బాగున్న వాళ్ళకి ఏమవుదు, బీదలకి నష్టం. బాగున్న వాళ్ళకి ఏంటవుతుంది? నీకు నాకు ఏమవుద్ది? ఎందుకంటే ఈ పథకాలన్నీ మనకు రావు కాబట్టి, మనకు వర్తించవు కాబట్టి. ఆయన పోరాడిందే బీదల కోసం. అందుకే పేదరిక నిర్మూలన చేశాడు ఆ వ్యక్తి. అంత ఈజీ కాదు పేదరిక నిర్మూలన చేయడం అనేది. అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్ను కూడా తప్పంటారు మన వాళ్ళు. గ్రేట్, హ్యాట్స్ అప్ అందరికి. ప్రెస్ మీట్లు ఏంటండి? అందరికీ నాలెడ్జ్ ఉన్నాయి కదా, అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా. ఏ విషయం తెలియట్లేదు చెప్పండి? ఏ విషయం తెలియట్లేదు? అందరికీ అన్నీ తెలుసు. తెలిసి కూడా మేము మందుకే ఓటేసాము అంటే నేనేం చెప్పలేను కదా. నీ బిడ్డకు మంచి చదువు కావాలన్నా, నీకు మంచి మందు కావాలన్నా అంటే, నాకు మంచి మందే కావాలంటే ఎవరేం చేయగలుగుతారు? ఇంకా ఎవరేం చేయగలుగుతారండి? అసలు గవర్నమెంట్ స్కూల్ని చేసిన కన్స్ట్రక్షన్ తీరు చూడండి. అవి వద్దు మనకి. నాకు లైవ్కి వచ్చి మాట్లాడాలన్నా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఎందుకనంటే రియలైజ్ అవ్వలేని వాళ్ళకి ఎంత అని చెప్తాం మనం? ఏ విధంగా చెప్పగలుగుతాం? అని దయించి నేను ఈ వీడియో ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, రియాలిటీ చెక్ చేసుకోండి.
డెఫినెట్గా తెలుస్తుంది అందరికి ఏంటనేది త్వరలోనే తెలుస్తాయి. ఐ హోప్ అందరికీ అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంతలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా, నా పర్సనల్ బ్లాగ్లోకి వచ్చి ఎంత వరస్ట్ మెసేజ్లు పెట్టినా కూడా నేను మాట్లాడడం అయితే ఆపను. అందుకని మీకు కూడా చెప్తున్నా, రాబో తరాల కోసం అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా. చేసే మోసాలు గుర్తించండి. డెఫినెట్గా మీరు గుర్తిస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఈ పాటికే అందరికి తల్లికి వందనం 15,000తోనే వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా సీన్ అర్థం, పిక్చర్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. దే కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ దే నెవర్ ఆల్సో. పేరు మార్చుకుంటున్నారు, అన్నిటికీ పేర్లు మార్చుకుంటున్నారు అంతే. అంతే తప్పితే వీళ్ళు చేసేదైతే ఏమీ లేదు, ఏమీ చెయ్యరు కూడా. చూడండి, కావాలంటే చివరి అయిపోయేదాకా అప్పులు చేశారు. ఈ మాట తప్పితే సంపద సృష్టించామనే మాట వీళ్ళ నోట్లో నుంచి రాదు. ఎందుకంటే వాళ్ళు సృష్టించలేరు. వాళ్ళు సృష్టించడానికి రాలేదు ఈ కూటమి. ఆ చైర్ కోసం వచ్చారు. ఆ చైర్ని ఎవరెవరు వాళ్ళు పంచుకున్నారు, అయిపోయింది ఇంకా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ. నేను చెప్పాలనుకుంది ప్రతి ఒక్క మాట చెప్పాను. అందరూ మనసు పెట్టి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ లైవ్కి వచ్చి నాతో పాటు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు.